9 గంటలవుతోంది. శేఖరం స్నానమైంది. కాసేపలా తిరిగి వస్తే గాని మనసు కుదుట పడదనిపించింది శేఖరానికి. బట్టలేసుకుని బయలుదేరాడు. క్రితం రోజు డాక్టర్ని కలవకుండానే వచ్చాడు. ఈరోజు కాసేపు కూర్చుని మాట్లాడదామని బయలుదేరాడు. వరండాలో పేషెంట్లు చాలామంది ఉన్నారు. ఇళ్లల్లో మాట్లాడుకున్నట్లే గట్టిగా మాట్లాడుకుంటున్నారు. నర్స్ జానకి బయటికొచ్చి ఏమిటా గొడవ కసురుకుంటున్నట్లుగా అంది. జానకి లోపలికెళ్తుంటే గుమ్మంలో ఎదురుపడిన వ్యక్తిని చూసి శేఖరం అలాగే నిలబడిపోయాడు. క్రితం రోజు మీరా తీసుకొచ్చిన బాబు. ఆవిడ మీరా తల్లి అయ్యుండవచ్చు. ఆవిడ జానకిని ఏదో అడిగి యువతలకొచ్చింది. శేఖరం పక్కనుంచే తలొంచుకుని వెళ్ళిపోతోంది. శేఖరం కాంతమ్మ వెనకాలే 4 అడుగులు వేసి ఆగిపోయాడు. విజయ్ని రెప్పవాల్చకుండా అలాగే చూస్తూ నిలబడ్డాడు. అచ్చం మీరా పోలికే బాబు. విజయ్ చేతిలో ఉన్న పర్స్ కింద పడింది. శేఖరం గబగబా 4 అడుగుల్లో వెళ్ళి కింద పడ్డ పర్స్ తీసి ఏమండి పర్స్ అన్నాడు. కాంతమ్మ ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. పర్సు. విజయ్ మీద నుండి బలవంతంగా చూపులు మళ్లించి ఆవిడ చేతికి పర్స్ అందించాడు. కాంతమ్మ పర్స్ని అందుకుని గబగబా వెళ్ళిపోయింది. అది పాత పర్సు. దాంట్లో డబ్బేం లేదు. విజయ్ ఏడుస్తుంటే వాడి చేతిలో పెట్టింది. అలాగే తీసుకొచ్చింది. కాంతమ్మ కనిపించినంత వరకు అలాగే చూస్తూ నిలబడ్డాడు శేఖరం. ఆవిడ తూలిపోతున్నట్లుగా నడుస్తోంది. మీరా లేకపోవడం వల్ల తప్పనిసరిగా ఆవిడ తీసుకొచ్చిందన్నమాట. ఒక్క అనారోగ్యమే అయితే ఇలా ఉండదు. మీరా గురించి దిగులు వల్లే అలా అయ్యుంటుంది. మీరాని వాళ్ళమ్మని ఇక్కడికే రమ్మంటే రాకపోవడానికి కారణం బాబు గురించన్నమాట. అందుకే తల్లికి తను ఇలాంటి పని చేస్తున్నట్లు తెలియదని వంక పెట్టింది. తనకి తెలియకుండా ఉంటుందా? ఒక్కగానొక్క కూతురు. ఆ కూతురి జీవితం ఇలా అయిందంటే ఆవిడ బాధ చెప్పనక్కర్లేదు. మీరాతో ఎలాగైనా వీలు చూసుకుని అన్ని సంగతులు మాట్లాడాలి. ఆ వేళ వచ్చాక వీలుంటుందనుకుంటే అదేం కనిపించడం లేదు. ఏం మాట్లాడినా మీరా జవాబు చెప్పదు కదా. తను చేసిన తప్పుకి తనెంత పశ్చాత్తాపపడుతున్నాడో మీరాకి తెలీదు. నిండు మనసుతో ఈ చివరి నుంచే చేతులు సాచి మీరాని అందుకోవాలని తనెంత తహతహలాడుతున్నాడో మీరాకి తెలిస్తే. శేఖరం ఇంటి దారి పట్టాడు. అతను వస్తూనే అరుణ కోసం చూశాడు. అరుణ గదిలో కూర్చుని మూర్తికి ఉత్తరం రాస్తోంది. అప్పి కనిపిస్తే అమ్మ ఏం చేస్తోంది అని అడిగాడు. తానం చేస్తున్నారండి అందది. శేఖరం వంటగదికి వచ్చాడు. మీరా కూర తరుగుతోంది. మీరా పిలిచాడు. ఉలిక్కిపడిన మీరా తరగటం ఆపింది. కాని తల ఎత్తలేదు. అనలేదు. టీ కావాలి అన్నాడు. సమాధానంగా లేచి నిలబడింది. అది గ్రహించినా గ్రహించనట్టే అన్నాడు. నాకు టీ కావాలి, వినపడిందా? అసలే ఆమె మనసు ఉడికిపోతోంది. చెవుడు లేదు అంది ఎగదన్నే రోషాన్ని అదిమి పెడుతూ. జవాబు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? మీరా జవాబు చెప్పలేదు. టీకి నీళ్లు పడేసింది. శేఖరం యువతలికి వచ్చేసి మళ్ళీ ఓ 5 నిమిషాల తర్వాత లోపలికి వచ్చాడు. ఆమె అప్పుడే టీ టేబుల్ మీద పెడుతోంది. అతను నిలబడే టీ తీసుకుంటున్నాడు. ఏదో దబ్బున కింద పడ్డ చప్పుడు, ఎవరో గొంతు నొక్కినట్టు మీరా అరుపు. శేఖరం గబగబా వంటగది దగ్గరికి వచ్చేశాడు. వేడి వేడి పులుసు గిన్నె కింద పడ్డట్టుంది. కింద పడ్డ పులుసు ఆవిర్లు కక్కుతోంది. ఏమిటి, ఏమైంది అంటూ అతను లోపలికి వచ్చాడు కంగారుగా. మీరా చెంబుడు నీళ్లు కాలిమీద గుమ్మరించుకుంది మంట భరించలేక. కాలిమీద పడిందా? కంగారుగా మీరా దగ్గరగా వస్తూ అడిగాడు. అరుణ అక్కడికి వచ్చింది. ఏమిటి, ఏమైంది మీరా అంటూ ఆమె దగ్గరకు వచ్చింది. మీరా ఎవరికీ జవాబు చెప్పే పరిస్థితిలో లేదు. కుడి పాదం మీద మరిగే పులుసు పడిపోయింది. ఎలాగో పళ్ళ బిగువున ఓర్చుకుంటోంది. 2 చేతులతోటి కాలుని గట్టిగా పట్టుకుని పళ్ళు బిగబట్టి కళ్ళు మూసుకుంది. శేఖరం గబగబా వెళ్ళి బర్నాలు తీసుకొచ్చాడు. ఏది, ఏ కాలు అంటూ ట్యూబ్ నొక్కి వేలు మీద ఆయింట్మెంట్ తీశాడు. మీరా పాదం మీదకి పూర్తిగా కుచ్చిళ్ళు కప్పేసి 2 చేతులు అడ్డం పెట్టేసింది. మీరా చేతులు తీ
అరుణ మీరా దగ్గర నెమ్మదిగా కూర్చుంటూ అంది. మతిపోయిందా? కాలితే నీళ్లు పోయటమే తప్పు, ఇంకా దాచుకోవడమా? శేఖరం కస్సుమన్నట్టుగా అని మీరా చేతుల్ని బలవంతంగా పక్కకు నెట్టి కుచ్చిళ్ళు పక్కకి జరిపి ఆయింట్మెంట్ కాలు మీద రాశాడు. అతను సరిగా రాయబోతుంటే నేను రాసుకుంటాను అంది ఆమె ఎలాగో. శేఖరం అంత కస్సుమంటే గాని ఆమె చేతులు తీయలేదు. స్నానమై శాంతమ్మగారు అక్కడికొచ్చింది. ఏమిటి, ఏమైంది? కంగారుగా అడుగుతూ దగ్గరగా వచ్చింది. శేఖరం లేచి దూరంగా నిలబడ్డాడు. మీరా కాలికి మందు సరిగ్గా రాయలేదు. ఇది గ్రహించిన శేఖరం, అరుణ మందు సరిగ్గా రాయి అన్నాడు. ఆమె రాయబోతే వద్దని తనే మళ్ళీ రాసుకుంది. మందు రాసుకుని లేచి నిలబడింది మీరా. నిజంగా ఆ మంటతో ప్రాణం పోయేట్టుగా ఉంది. ఒక్క 10 నిమిషాలు వాళ్ళంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగున్ను అనుకుంది మీరా. నిజంగా అంత మంటని, బాధని ఎలా ఓర్చుకుంటుందో తనకే ఆశ్చర్యంగా ఉంది. మీరా పులుసు ఒలికిన చోట శుభ్రం చేయబోయింది. మీరా అదలా ఉండని, శాంతమ్మగారు, అరుణ ఇద్దరూ ఒకేసారి అన్నారు. ఊరికే ఈ కాస్త మేర కడిగేస్తా, మీరు పూజ చేసుకోలేదు, తొక్కుతారు అంటూ నీళ్లు పోసి కడిగేసింది. పాప, మీరని గదిలోకి తీసుకెళ్ళు అని. మీరా పూజకి నేను చూసుకుంటాను, నువ్వెళ్ళి కాసేపు కూర్చో అంది శాంతమ్మగారు. మీరా, అరుణ గదిలోకి వచ్చారు. మీరా గదిలోకి వస్తూనే కింద చతికిలబడి మోకాళ్ళ మధ్య తలదూర్చుకుని బాగా కాలిన కాలుని చేతితో గట్టిగా నొక్కి పట్టుకుంది. పాదమంతా భగభగ మండిపోతోంది. తొడలోకంటూ చురుకు చురుకుమని ఒకటే పోటు. అరుణ మీరా చేయి పట్టుకుని, మీరా మంచం మీద కూర్చో, లే ఏడుపు గొంతుతో అంది. వద్దు అరుణ, ఇలాగే బాగుంది, ఉండని. అరుణ ఏడుపు గొంతుని గుర్తించలేదేమో. శేఖరం గుమ్మంలోకి వచ్చి నిలబడ్డాడు. మోకాళ్ళ మధ్య తలదూర్చు కూర్చున్న మీరాకేసి బాధగా, జాలిగా చూశాడు. మీరా లేచి మంచం మీద పడుకో, నా మాట వినవా? బ్రతిమలాడింది అరుణ. కాసేపు ఇలా ఉండని అరుణ, మీరా తలెత్తకుండానే అంది. శేఖరం అరుణని టీ తీసుకురమ్మని సంజ్ఞ చేశాడు. అరుణ అక్కడి నుండి వెళ్ళింది. మీరా దగ్గరగా కూర్చుని ఆమెను పలకరించాలని, 4 మాటలు చెప్పి ఆమె బాధ పోగొట్టాలని శేఖరానికి ఎంతగానో అనిపించింది. కానీ ఏం లాభం? తను మాట్లాడిస్తే తనని చూస్తేనే లేచి వెళ్ళిపోతుంది అంత బాధలోనూ. శేఖరం వెళ్ళి టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చి శబ్దం కాకుండా పెట్టి మీరా పాదానికి తగిలేటట్లు పెట్టి స్విచ్ వేశాడు. ఒక్కసారిగా రైనా చల్లగా వచ్చిన గాలికి, ఆ శబ్దానికి ఉలిక్కిపడి తలెత్తింది మీరా. అప్పటికే శేఖరం గుమ్మం యువతలికి వచ్చి నిలబడ్డాడు. మీరా లేచి నిలబడబోయింది. నేను రావట్లేదు, కూర్చో అన్నాడు శేఖరం. లేచే ఓపిక లేకో ఏమో మీరా కూర్చుండిపోయింది. కాస్త పక్కకి జరిగి కూర్చుంది. మీరా టీ తీసుకొచ్చింది. శేఖరానికి 1 కప్పు ఇచ్చి మీరాని టీ తీసుకోమంది. వద్దు అరుణ అంది మీరా. ఏమిటి మీరా, టీ తీసుకోవడానికేం? లేచి మంచం మీద కూర్చో. నేను ఇలా ఒంగోలేకుండా ఉన్నాను, కింద కూర్చోలేను. నా కోసమన్నా లేచి మంచం మీద కూర్చో మీరా. మీరా నొచ్చుకున్నట్టు చూసి అంత బాధలోనూ నిండుగా నిలబడిన అరుణని చూసి హాయిగా నవ్వింది. వెంటనే లేచి నిలబడింది. అరుణ మీరా చేయి పట్టి మంచం దగ్గరికి తీసుకెళ్ళింది. శేఖరం అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఓ అర్ధగంట తర్వాత అరుణ వారిస్తున్నా వినకుండా మీరా మళ్ళీ వంటగదికేసి వచ్చింది. శాంతమ్మగారి పూజ అయినట్టుంది. అప్పుడే యువతలకొస్తోంది. ఆవిడ ఏదో అనబోతుంటే అప్పుడే శేఖరం అక్కడికి వచ్చాడు. శాంతమ్మగారు అందరికీ ప్రసాదమిచ్చింది. వంట పూర్తి చేద్దామని మీరా గిన్నెలు తీసింది. మీరా అలా ఉండని, నేను చేసుకుంటాను అందావిడ. నే చేస్తానమ్మా, తగ్గిపోయింది అంది మీరా. తగ్గినా సరే అలా ఉండని అని ఆవిడ మీరాని చేయనీయలేదు. మీరా యువతలికి వచ్చేసింది. తర్వాత అరుణతో అంది, అరుణ, అమ్మగారు వంట చేయనీయడం లేదు, ఇంక నేను వెళతాను, అమ్మగారితో చెప్పు. ఇంత బాధలో ఏం వెళతావు మీరా, ఉండిపో, సాయంత్రం వెళదు గాని అంది.
ఇంకా నయం, అమ్మగారి చేత చేయించుకుని తినమంటావా? మంచిదానివేలే. ఏం తప్ప రోజు నువ్వు చేయడం లేదు? అది నా మనసుకి బాగుండదు అరుణ, ఏమీ అనుకోకు అంది మీరా. శాంతమ్మగారితో చెబితే ఆవిడ అలాగే అంది. ఇంత బాధలో వెళ్ళొద్దు, ఉండిపోమ్మని. చెప్పకుండా ఉండిపోతే తల్లి కంగారు పడుతుందని చెప్పి తప్పించుకుంది. ఇంక మీరా ఎలాగూ ఉండదని గ్రహించిన శేఖరం రిక్షాకి కబురు చేశాడు. మీరా మారు మాట్లాడకుండా ఎక్కి కూర్చుంది. ఆమె వెళుతుంటే మధ్యాహ్నం తగ్గకపోతే రేపు కూడా రావద్దని చెప్పింది శాంతమ్మగారు. మీరా ఎక్కిన రిక్షా వెళ్ళిపోయింది. రాత్రి నుంచి మనసు కుదురులేని శేఖరం ఏకంగా భోజనం చేసి వెళదామని అనుకున్నాడు. ఇప్పుడు మనసు పూర్తిగా వికలమై భోజనం చేయకుండానే వెళ్ళిపోయాడు. శాంతమ్మగారు ఏకంగా భోజనం చేసి వెళ్ళు నాయనా అని చెప్తున్నా ఇప్పుడే వచ్చేస్తానమ్మా అని వెళ్ళిపోయాడు. శాంతమ్మగారు లోపలికి వెళ్ళిపోయింది. అరుణ మాత్రం అన్నగారు వెళ్ళిన వైపే చూస్తుండిపోయింది. రాత్రి నుంచి అన్నయ్య ఎందుకు అలా ఉన్నాడు అనుకుంది. మీరా సందు చివర రిక్షా దిగిపోయింది. డబ్బు ఇవ్వబోతే తీసుకోలేదు. అయ్యగారు ఇచ్చారండి అన్నాడు. మీరా ఇంకేమనలేదు. కాలు కింద ఆంచాలంటేనే ప్రాణం పోయినట్టుగా ఉంది మీరాకి. అంత తొందరగా ఇంటికొచ్చిన కూతుర్ని చూసి కాంతమ్మ తెల్లబోయింది. ఎన్నడూ లేదు ఇంత తొందరగా రావడం. ఏం అంత తొందరగా వచ్చావు అని అడిగింది. విజయ్కి ఎలా ఉంది, అందుకే వచ్చేశాను. ఆవిడ్ని తప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది. తగ్గాయి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. ఇంకా అయితే సాయంత్రం తీసుకురమ్మంది, లేకపోతే అక్కర్లేదంది అంది కాంతమ్మ తలుపేసి వెనకాలే వస్తూ. మీరా విజయ్ దగ్గరికి వచ్చింది. కాంతమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయింది. మళ్ళా వెంటనే వచ్చి, వెందలాడే వచ్చావు, వంట అయింది, తినేయరాదు అంది. తినందే, తల్లి ఎలాగూ ఊరుకోదు. 2 మెతుకులు తినేసి గదిలో పడిపోతే అనిపించింది. సరే పెట్టేయ్ అంది. చీర కుచ్చిళ్ళు పాదాల మీదకి వేసుకుని కూర్చుని తిన్నాననిపించి వచ్చేసింది. అదేం తిండే అంది కాంతమ్మ. తిన్నా కదే అని వచ్చేసింది. విజయ్కి ఒంట్లో బాగుండకపోవడమే మీరా తినకపోవడానికి కారణం అనుకుంది కాంతమ్మ. నిన్న రాత్రి అలాగే ఉంది. ఏమిటో వాడికి కాస్త రొంప పట్టిందంటే వాడు మళ్ళీ మామూలుగా తిరిగే వరకు తిండి తినదు అనుకుంది కాంతమ్మ. మీరా మంచం మీద పడుకుంది. గట్టిగా బాధపడ్డానికి లేదు. మనసులో బాధ తీరే వరకు ఏడవడానికి కూడా తనకి అదృష్టం లేదు. మీరా కళ్ళమ్మట నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. పాదం మీద బట్ట రాపిడికి నరకాన్ని గుర్తు చేస్తోంది. బట్ట వత్తిగిల్లితే తల్లి చూస్తుంది. అక్కడి నుంచి ఎన్ని ఆరాలు. మీరాకి వెర్రి దుఃఖం వచ్చింది. ఇంక తను అక్కడ చేయలేదు, తన వల్ల కాదు. అరుణ వెళ్ళిపోగానే మానేయాలి. అరుణ ఉండగా కుదరదు. మర్నాడు ఆ రోజు మీరా రాదని అనుకున్నారు ఇంట్లో. శాంతమ్మగారు కాఫీ డికాషన్ తీసి పాలు కాచి పువ్వులు కోసుకోవడానికి దొడ్లోకి వెళ్ళింది. కాఫీ లవగానే స్నానం చేసి వంట మొదలెడదామని. శేఖరం లేచాడు. అరుణ ఇంకా లేవలేదు. శేఖరం తల్లిని పిలిచాడు. దొడ్లో పూలు కోస్తున్నారని దొడ్లోంచే అప్పి సమాధానం చెప్పింది. శేఖరం తనే కాఫీ కలుపుకుందామని వంటగదికేసి వచ్చినవాడు గుమ్మం దగ్గర అలాగే ఆగిపోయాడు. మీరా కాఫీ కలుపుతోంది. శేఖరానికి ఆమె మీద రవంత కోపం కలిగింది కూడా. అమ్మ చెప్పిందిగా, ఈ రోజుకి రాకపోతే ఏం అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఆమె కాఫీ తీసుకొచ్చి శేఖరానికి దగ్గరగా పెట్టింది. ఎలా ఉంది కాలు అని అడిగాడు శేఖరం. కాలితే ఎలా ఉంటుంది, కస్సుమన్నట్టుగా అంది. అతను ఏదో ఒక వంక పెట్టుకుని పలకరించడం ఆమె మనసుని మండిస్తోంది. సరిగ్గా ఇలాంటి జవాబు కోసమే ఎదురు చూస్తున్నవాడిలా వెంటనే అన్నాడు. మంటగా ఉంటుంది, కానీ మందు వేసుకోవాలిగా, దానికసలు మందే లేదంటే తగ్గదుగా. అతనికి జవాబు చెప్పడమే తనది బుద్ధి తక్కువ అనుకున్న మీరా మళ్ళీ జవాబియ్యలేదు. శేఖరం వచ్చి కిటికీ దగ్గర నిలబడి కాఫీ తీసుకుంటున్నాడు. శాంతమ్మగారు లోపలికొచ్చి, నేనొస్తున్నా గదరా, ఇంకా మొహం కడుక్కుంటున్నావు కదా, పూలు కోద్దామని వెళ్ళాను అంది. శేఖరం మాట్లాడలేదు. శాంతమ్మగారు పూలు దేవుడి గదిలో పెడదామని వెళుతూ మీరాని చూసింది. ఏమిటి, నువ్వొచ్చావా, ఎలా ఉంది కాలు
పోనీ ఈ పూటకి మానేయలేకపోయావా అంది. తగ్గిపోయిందమ్మా అంది మీరా మెల్లగా. ఆవిడ ఓ అడుగు ముందుకు వేసిందల్లా ఆగి వెనక్కి తిరిగి, ఏది కాలు చూడని అంది. తగ్గిందమ్మా అంది కాని చూపించలేదు. అప్పటికి శేఖరం గుమ్మం దగ్గరికొచ్చాడు. ఏది నన్ను చూడని అందావిడ. మీరా తప్పనిసరిగా కొద్దిగా కుచ్చెళ్ళు పైకి ఎత్తింది. ఎడమ పాదం తెల్లగా నాజుగ్గా ఉంటే కుడిపాదం నల్లగా బొబ్బలెక్కి చూడ్డానికి అసహ్యంగా భయంకరంగా కనిపించింది. శేఖరం చూపులు మీరా పాదం మించి ముఖం మీదికి జరజరా పాకినాయి. నిశితంగా మీరానే చూడసాగాడు. అయ్యో, ఇలా ఉంటే ఎందుకొచ్చావు అంది శాంతమ్మగారు. నొప్పి లేదండి, ఉంటే వస్తానా, రాగలనా అంది మీరా చిన్నగా నవ్వుతూ. మంచిదానివేలే, నేను చెప్పాను కదా రావద్దని అని వెళ్ళిపోయింది ఆవిడ. అరుణ లేచాక కూడా కాలు ఎలా ఉందో అడిగి చూసి, ఇలా ఉంటే ఎందుకొచ్చావని కోపంగా అడిగింది. నిన్ను చూద్దామని నవ్వేసింది మీరా. గొప్ప పని చేశావు. అమ్మయ్యా, గుర్తించావు కదా వింతగా చూసింది మీరాని. నన్ను తర్వాత చూద్దుగానిలే, వెళ్ళి ముఖం కడుక్కురా. అరుణని అక్కడి నుంచి పంపేసింది మీరా. మీరా లేనప్పుడు అరుణని అడిగాడు శేఖరం. నీ ఫ్రెండుకు ఎలా ఉందిటా, తగ్గిందిటా? ఎవరికోసం తగ్గుతుంది, నీ కేకలకే హడలి పారిపోయి ఉంటుంది. ఏమిటన్నట్టు చూశాడు. అరుణ మాటలు అర్థం కాలేదు. క్షణంసేపు అన్నగారి కళ్ళల్లోకి పరీక్షగా చూసి అంది అరుణ. అభిమానం తెలపడానికి కూడా నేర్పుండాలి. అసలే కాలు మీద పులుసుపడి మంటతో అంత బాధపడుతుంటే అలా అరుస్తావేమిటి? అరుణ అన్న మాటలకి క్షణంలో సగంసేపు తెల్లబోయినట్లు చూశాడు. అరుణ నుండి చూపులు మరల్చుకుంటూ అన్నాడు, లేకపోతే అంత కసురుకుంటేగానే చేతులు తీసిందా? కాలితే నీళ్లు పోయకూడదని తెలియదు చిన్నపిల్ల. అరుణకేసి చూస్తూ అన్నాడు. మళ్ళీ అంటే నీ కోపం వస్తుంది గాని నీ ఫ్రెండ్కి పెంకితనం. నీ కోపం వచ్చినా సరే, నేనా మాట చచ్చినా ఒప్పుకోను అంది అరుణ. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం నిజం అన్నాడు నవ్వుతూ. మీరా గురించి శేఖరం మాట్లాడిన మాట తీరులో అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా కనిపించింది అరుణకి. మీరా తప్పు ఏం లేదని తెలుసుకున్నట్టున్నాడు అన్నయ్య. ఇప్పుడు నీ ఫ్రెండు అన్నా ఆ తీరు వేరు అనుకుంది. మీరాకి అన్నయ్య మీద కోపం పోనట్టుంది. మీరా పేరు వింటూనే భగ్గుమనే అన్నయ్య తొందరగానే శాంతించాడు. మీరాని అసలు ఇన్నాళ్ళు ఉండనిచ్చావు, నాకదే చాలా ఆశ్చర్యంగా ఉంది అంది అరుణ నవ్వుతూ. నేనెవరిని ఉండనివ్వడానికి ఉండనివ్వకపోవడానికి? నువ్వెవరేమిటి? ఇది నీ ఇల్లు. ఇది నా ఇల్లని చేరలేదుగా, అమ్మగారిల్లని చేరింది అన్నాడు శేఖరం. అతనికి మీరా అమ్మగారింటికి ఎవరో ఒకరు వస్తుంటారు, అది నాకనవసరం అన్న మాట గుర్తుకొచ్చి అతని మనసు బాధతో మూలిగింది. 9 గంటలు కావస్తోంది. శేఖరం బయటికి వెళ్ళడానికి తయారయ్యాడు. వెళ్లే ముందు అరుణ గదిలోకి వచ్చాడు. అక్కడ మీరా కూర్చుని ఉంది. అతను రాగానే మీరా లేచి నిలబడింది. శేఖరం మందు బిళ్ళలు ఆయింట్మెంటు అక్కడ టేబుల్ మీద పెడుతూ, ఇదిగో ఆ టాబ్లెట్స్ వేసుకుని ఈ ఆయింట్మెంట్ పూస్తే తొందరగా తగ్గుతుంది అన్నాడు. మీరా మాట్లాడలేదు. కనీసం సరే అన్నట్టు కూడా చూడలేదు. దాంతో అరుణ అంది, వినపడిందా మీరా అని. నేను హాస్పిటల్కి వెళ్ళాను అరుణ, మందిచ్చారు అంది పొడిగా. శేఖరానికి బాగా కోపం వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళిన మాట అబద్ధం, తనిచ్చినవి వాడడం ఇష్టం లేక. అన్నగారికి కోపం వచ్చినట్టు అరుణ గ్రహించింది. అతని ముఖమే చెప్తోంది. తీసుకో మీరా, ఇంకా తగ్గలేదుగా అంది. మీరా మాట్లాడలేదు. నే వెళుతున్నా అని అతను వెళ్ళబోతుంటే, ఉండు టీ తీసుకుని వెళుదువు గాని అంది అరుణ. అక్కర్లేదు, అతను వెళ్ళిపోయాడు. ఉదయం కాఫీ తీసుకోవడమే, మళ్ళీ ఏం తీసుకోలేదు. రోజు అయితే ఈ పాటికి 2-3 సార్లు టీ తీసుకునేవాడు. మీరా వంటగదిలోకి వెళ్ళిపోయింది. తర్వాత అరుణ కొంతసేపటికి మీరా దగ్గరికొచ్చి, మీరా, అమ్మ మిమ్మల్ని ఇక్కడికి వచ్చేయమందటగా, రాకూడదు అంది. అదెలా కుదురుతుంది అరుణ? ఏం, ఎందుకు కుదరదు? అమ్మ ఒప్పుకోదు. నే చెప్తాను అమ్మగారికి. నేనెక్కువగా మీ అమ్మగారిని కలవకపోయినా మన స్నేహం ఎలాంటిదో అమ్మగారికి తెలియదా మీరా?
నేనొచ్చి చెప్తాను అంది అరుణ. ఇక్కడుంటే ఏదో విధంగా సహాయం చేస్తుండవచ్చు అనుకుంది అరుణ. మీరా నవ్వింది. పిచ్చి అరుణ, మీకు అన్నయ్య అమెరికాలో ఉన్నారు, వారిద్దరి పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. ఈ పిల్లలిద్దరికీ నేను ఆయానని అరుణాదేవి గారు మర్చిపోతున్నట్టున్నారు. నేనెప్పుడో చెప్పాను నువ్వు చాలా మారిపోయావని. ఇంకా గడుసుతనం నేర్చుకున్నావు. ఎదుటి వాళ్ళ నోటికి తాళం ఎలా వేయాలో నీకు నువ్వే సాటి. మీరా నవ్వి ఊరుకుంది. మర్చిపోయాను. కొత్తగా నేర్చిన వాటిల్లో ఇది అతి ముఖ్యమైనది. అరుణకేసి వాత్సల్యంగా ప్రేమగా చూసింది మీరా. శేఖరం చెప్పిందంతా విని తెల్లబోయింది శాంతమ్మగారు. పాప చెప్పలేదు అంది. ఎవరికి తెలియదమ్మా. అన్నయ్య రేపు వస్తున్నాడు. అన్నయ్యనేమీ అనకు. ఇప్పటికే అన్నయ్య చాలా బాధపడుతున్నాడు అన్నాడు శేఖరం. నేనెందుకంటాన్రా బాబు, మీరు సుఖంగా ఉండడమే నాకు కావలసింది. ఈ నష్టం ఎప్పటికి తీరును బాధగా అందావిడ. అన్నీ అవే సర్దుకుంటాయమ్మా, నువ్వేం బెంగపడకు ధైర్యం చెప్పాడు శేఖరం. ఇన్నాళ్ళకి పెదబాబు వస్తున్నాడని శాంతమ్మగారు సంతోషంతో చాలా హడావుడి చేస్తోంది. ఆ రోజు మీరాతో రేపు ఇంకా తొందరగా రావాలి మీరా అంది. అలాగేనమ్మా అంది మీరా. మర్నాడు 6ంటికి బయలుదేరిన మీరాని చూసి కాంతమ్మ, ఏమిటి అప్పుడే బయలుదేరావు అని అడిగింది. అలాంటి ప్రశ్న వస్తుందని మీరాకి తెలుసు. అరుణ నా స్నేహితురాలు గుర్తుందా? ఒకసారి మన ఇంటికొచ్చింది. సుమిత్రకి చీర కొనడానికి వెళ్ళినప్పుడు కొట్టు దగ్గర కనపడింది. అంది గుర్తు చేసుకుంటూ. అరుణ వీళ్ళమ్మాయేనట. ఈరోజు వస్తోంది. చాలా రోజులైంది చూసి. కారులో అయితే రాత్రే వచ్చేస్తారుట. అయితే మాత్రం ఇప్పటి నుంచి ఎందుకు ముభావంగా అంది. తలుపేసుకో అని మీరా వచ్చేసింది. ఏమేం చేయాలో శాంతమ్మగారు పురమాయించేసింది. మీరా చకచక చేసుకుపోతోంది. మీరాకి ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీరిక లేదు. మీరాని చూసి అరుణ బాధపడింది. శేఖరానికి తన తప్పు పదింతలై భూతంలా కనిపిస్తోందతనికి రోజురోజుకి. ఎంత పనైనా కిమ్మనకుండా అలుపనేది లేకుండా చేసుకుపోయే మీరాని చూస్తే అతనికి బాధగానే ఉంది. కారులోనే కదా పొద్దున్నే వస్తాడనుకున్న రాజేంద్ర 11 గంటలవుతుంటే టాక్సీలో వచ్చాడు. అమ్మా, అన్నయ్య వచ్చాడు. శేఖరం పెట్టిన కేక విని శాంతమ్మగారు గబగబా వచ్చింది. ఆవిడని చూస్తూనే అమ్మా అంటూ దగ్గరికొచ్చాడు రాజేంద్ర. ఈ కొద్ది రోజుల్లో అతను చాలా మారిపోయాడు, చిక్కిపోయాడు కూడా. అమ్మా అన్న పదం శాంతమ్మగారికి హృదయం మీద అమృత వర్షం కురిసినట్టే అనిపించింది. పెదబాబు, సంతోషంతో ఆవిడ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఏది కుసుమ పిల్లలు వేరి బాబు అని అడిగింది. రాజేంద్ర నిట్టూర్పు విడిచాడు. కుసుమ కళ్ళకున్న పొరలు చాలా మందమమ్మా. ఇంకా ఆవిడకి తెలివి రాలేదు. నీ ఒంట్లో కులాసాగా ఉందా అమ్మా? అరుణ ఏది? ఇంత అభిమానం, ఆప్యాయత ఇన్నాళ్ళు ఏ మూల దాక్కున్నాయో గాని ఇన్నాళ్ళు తన చుట్టూ ఉన్న అంధకారపు గోడల్ని, నిర్లక్ష్యపు తలుపుల్ని ఒక్కసారిగా ఛేదించుకుని బయటపడి తనని తన్నుగా అభిమానించే వ్యక్తుల్ని కళ్ళ నిండుగా చూస్తున్నాయి. ఆ పక్కనే ఉన్న అరుణ అన్నయ్య అంటూ ముందుకొచ్చింది. కుసుమ పిల్లలు రాలేదని శాంతమ్మగారు చాలా బాధపడింది. వాళ్ళంతా కూడా వస్తారని ఆవిడ ఇంట్లో అన్నీ ఎక్కువగా చేయించింది. రాజేంద్రని చంటి పిల్లవాడిని నడిపించుకొచ్చినట్లుగా నడిపించి సోఫాలో కూర్చోబెట్టి తను పక్కన కూర్చుంది. తల్లిని ఏవేవో అడగాలని, ఎన్నో చెప్పాలని, ఎన్నో ఊహించుకుని ఇంటి దగ్గర బయలుదేరాడు. ఎలా చెప్పాలో తెలియలేదు. ఆవిడేదన్నా విసుక్కుంటే, హేళనగా మాట్లాడితే తన నిర్లక్ష్యాన్ని క్షమించమని వేడుకోవచ్చు. ఏమిట్రా బాబు అంత చిక్కిపోయావు అని పాప మీరాని కాఫీ తీసుకురమ్మను మళ్ళీ రాజేంద్రతో అంది. కుసుమని చూసి చాలా రోజులైంది. అరుణ శ్రీమంతానికి కూడా రాలేదు. తీసుకురాలేకపోయావా? వాళ్ళ అక్కయ్య దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ అమ్మాయిని వాళ్ళకిచ్చేస్తుందట తల వంచుకుని అన్నాడు. అదేం పనిరా, ఇన్నాళ్ళు దగ్గరుంచుకుని. చాలా తప్పు నాయనా. అయినా ఆ పిల్లేం చేసింది అంది బాధగా. తనకిష్టమై తెచ్చుకుంది. ఇది తన ఇష్టానికే వదిలేశా నిర్లిప్తంగా అన్నాడు. శేఖరం
వాళ్ళ మాటలు వింటూ మౌనంగా కూర్చున్నాడు. మీరా కాఫీలు తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి సందేహంగా ఆగిపోయాడు రాజేంద్ర. అలా అంటున్నప్పుడు శేఖరం కేసి చూశాడు. శేఖరం చూపులు మళ్లించుకున్నాడు. శాంతమ్మగారు చెప్పింది. రాజేంద్ర అరుణకేసి తిరిగి, నీ ఫ్రెండేమో అన్నాడు. అవునన్నట్లు తలూపింది అరుణ. ఇంకాస్త వివరంగా చెప్పింది శాంతమ్మగారు. రాజేంద్రకి బాధ అనిపించింది. చూసావా అమ్మా, ఉన్న వాళ్ళకి కన్ను మిన్ను కానదు, మంచి చెడ్డ తెలియదు, గుప్పెడు మెతుకుల కోసం ఎంత అభిమానాన్ని చంపుకుంటారో అని క్షణమాగి, అయితే ఏంలే, అలాంటి వాళ్ళు మొదట్నుంచి కళ్ళు తెరిచి నిదానంగా నడుస్తారు, బోల్తా పడ్డాలు బొప్పి కట్టడాలు ఉండవు. శాంతమ్మగారు అభిమానంగా భుజం మీద చేయి వేస్తూ అంది. పెదబాబు, జరిగిన వాటి గురించి బాధపడుతూ కూర్చోకూడదు నాయనా, అంతా మన మంచికే అనుకోవాలి. కుసుమకి చిన్నతనం, నింపాదిగా నచ్చ చెప్పాలి. కాఫీ తీసుకో, చల్లారిపోతుంది. ఆ మధ్యాహ్నం రాజేంద్ర శేఖరానికి 15,000 ఇచ్చాడు. ఇంత తొందర ఏముంది, అక్కడ నీకేం ఇబ్బంది లేదు కదా అన్నాడు శేఖరం. ఇబ్బందేం లేదురా, కారు 10,000కి అమ్మాను, మీ వదిన నగలు అంటూ పెట్టె తెరిచి కుసుమ పెద్ద గొలుసు, వడ్డానం, రాళ్ల వంకి తీశాడు. ఇదిగో, ఇవి అమ్మేసి ఎంత వస్తే అంతా జమ కట్టేద్దాం, మిగతాది తొందరలోనే సర్దుబాటు చేసేస్తాను అన్నాడు. నగలు చూస్తూనే శేఖరం వెనక్కి తగ్గాడు. కారు అమ్మడమే తప్పు చేశావన్నయ్యా, పంట డబ్బు వస్తుంది కదా, సర్దలేకపోయే వాళ్ళమా, నగలు మాత్రం మార్చడానికి వీల్లేదన్నయ్యా, అమ్మ వింటే చాలా బాధపడుతుంది అన్నాడు బాధగా శేఖరం. ఇవి ఇంట్లో ఉండి రక్షిస్తాయా, కారు రెడ్డికిచ్చేద్దాం అనుకున్నాను, కానీ అతను ఒప్పుకోడు, మీతో చెబితే మీరెలాగూ ఒప్పుకోరు, అందుకే అక్కడ అమ్మేశాన్రా, నాకిది తీరితే కానీ మనసు కుదురుండదురా, నాకసలు ఆ ఊళ్ళో ఉండాలంటేనే పిచ్చెత్తినట్టుగా ఉందిరా, బాధగా జుట్టులోకి వేళ్లు దూర్చుకున్నాడు. అన్నయ్య, శేఖరం రాజేంద్ర దగ్గరగా వచ్చాడు. ఈ కాస్త దానికే ఇలా అయితే ఎలా, రెడ్డి చెప్పాడుగా తొందరేం లేదని, ఎన్నాళ్ళుంది సెలవు అని అడిగాడు. ఇంకా 4 రోజులుంది. అదేమిటి, 10 రోజుల నుంచి సెలవులో ఉన్నారా, కారమ్మిన డబ్బు పూర్తిగా రాలేదు, దానికోసం ఆగిపోయాను అన్నగారి చేతి మీద చేయి వేస్తూ అన్నాడు. ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకుని బాధపడకన్నయ్యా, అన్నీ అవే సర్దుకుపోతాయి, నగలమ్మటానికి మాత్రం వీల్లేదు, నీకెలాంటి అవసరం వచ్చినా ఒకరు కాదు 2 తమ్ముళ్ళున్నారన్న మాట మర్చిపోకు. ఆ కంఠంలో అన్నగారి మీదుండే ప్రేమాభిమానాలే కాకుండా భక్తి, గౌరవం తొణికిసలాడుతున్నాయి. వీళ్ళంతా తన్నెందుకు విసుక్కోరు, చీదరించుకోరు, ఇంట్లో తమ్ముడు అన్నం తినట్లేదని తెలిసి కూడా తెలియనట్లే మసిలిన తన మీదెందుకు వీళ్ళకింత మమకారం. రెడ్డి అదే మాట అన్నాడు, నీకిద్దరు తమ్ముళ్ళని మర్చిపోకు అని. 4 రోజులు 4 క్షణాల్లా గడిపి రాజేంద్ర వెళ్ళిపోయాడు. ఆ రోజు అరుణ లేస్తూనే ఎలాగో ఉంది. తల్లి అడిగితే ఏమీ లేదంది. పొద్దెక్కిన కొద్దీ కూర్చోలేక నుంచోలేక అవస్థపడుతున్నట్టుగా కనపడింది ఆవిడకి. ఏమిటి పాపా, అలా ఉన్నావేమిటి అంటూ 4 సార్లు అడిగేసరికి రాత్రి నుంచి ఎలాగో ఉంది, నడుం లాగుతోంది అని చెప్పింది. ఆవిడ శేఖరంతో డాక్టర్ని తీసుకురమ్మని చెప్పింది. ఈరోజు నువ్వు ఇంట్లోనే ఉండరా బాబు, నాకేమిటో కాళ్ళు చేతులు ఆడట్లేదు అంది. అలాగే, నువ్వేం కంగారు పడకు అని అతను డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళాడు. 15 గంటలో డాక్టర్ని వెంటబెట్టుకొచ్చాడు శేఖరం. డాక్టర్ వచ్చేసరికి నిలవలేని పరిస్థితిలో ఉంది అరుణ. డాక్టర్ మాధురి పరీక్ష చేసి శాంతమ్మగారితో అంది, హాస్పిటల్కి తీసుకెళ్లడం మంచిదండి, అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి, ఊళ్ళోనే కదా, మీరు అంటే తీసుకెడతాను, మీకేం భయం లేదు నచ్చ చెప్తున్నట్టుగా అంది. అది వరకు అరుణ హాస్పిటల్కి వెళ్ళనని పట్టుబట్టి కూర్చుంది. అందుకే ఆవిడ అలా అడిగింది. శేఖరం కూడా అదే మంచిదన్నాడు. మొదట అరుణ ఒప్పుకోలేదు. డాక్టర్ 4-5 సార్లు చెప్పడంతో అయిష్టంగానే అంది. హాస్పిటల్ అంటేనే అరుణకి ఎందుకో భయం. శాంతమ్మ గారిని హాస్పిటల్కి రానియలేదు. ఆవిడసలే గుండెదడ మనిషి. అందులోనూ అరుణ అలా కనిపించేసరికి ఆవిడకి కాళ్ళు చేతులు ఆడడం లేదు.
మీ అమ్మాయికేం భయం లేదు. నేనున్నాగా మీ అమ్మాయిని, పండంటి మనవడిని మీకు క్షేమంగా అప్పచెప్తాను అంది డాక్టర్ మాధురి నవ్వుతూ. ఒక్కత్తి వెళ్ళాలంటే అరుణకి భయం వేసింది. మీరాని కూడా రమ్మని అడిగింది. నేనా? తెల్లబోయింది మీరా. అయినా ఇంట్లో ఎవరు చూస్తారు? ఆవిడ అసలే తోచకుండా ఉన్నారు. మీరా ఇంకేం మాట్లాడకపోవడంతో శేఖరం తల్లితో అన్నాడు. అమ్మా, అరుణ భయపడుతోంది. ఆవిడ వస్తుందేమో అడుగు. మీరా, నువ్వెళ్ళు, ఇంట్లో పని నేను చూస్తాను అంది శాంతమ్మ గారు. మధ్యాహ్నం 2 గంటలైంది. అరుణ యమయాతన పడుతోంది. డాక్టర్ మాధురి ధైర్యవచనాలు చెబుతోంది. అంతకన్నా ఎంత డాక్టర్ అయితే మాత్రం ఏం చేయగలదు? ఇంటి దగ్గరున్న శాంతమ్మ గారికి గుండెదడ వచ్చినట్లుగానే ఉంది. ఆవిడసలు ఆ పూట ఆహారమేమీ తీసుకోలేదు. దాంతో మరీ నీరసంగా కూర్చుండిపోయింది. అసలు ఎవరికీ భోజనాలు లేవు. డాక్టర్ మాధురి కూడా చేయలేదు. శేఖరం ఇంటికెళ్ళి 2-3 సార్లు ఫ్లాస్కులో కాఫీ తీసుకొచ్చాడు. 12ంటికి హోటల్ నుండి టిఫిన్ తెప్పించాడు బాచి చేత. కానీ మీరా తీసుకోలేదు. అరుణ అలా ఉంటే మీరాకి కాఫీ కూడా ఎక్కలేదు. శేఖరం తను తెప్పించినందుకే మీరా టిఫిన్ తీసుకోలేదనుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటలు దాటి 20 నిమిషాలు అయింది. మీరా తలుపు తెరుచుకుని యువతలకొచ్చింది. మీరా ముఖం సంతోషంతో వెలిగిపోతోంది. శేఖరం గబగబా మీరా దగ్గరికొచ్చాడు. ఎలా ఉంది? ఆతృతగా అడిగాడు. ఆడపిల్ల, ముందు అమ్మగారికి చెప్పిరండి అని క్షణం ఆగి, ఫ్లాస్కులో కాఫీ లేదు, అవసరమవుతుందేమో అని ప్రసన్నంగానే చెప్పింది. మండే మనసు మీద పన్నీటి వర్షం కురిసినట్టయింది. మీరా నోటి వెంట ప్రసన్నమైన ఆ ఒక్క మాటే శేఖరానికి 1000 ఏనుగుల బలమిచ్చినట్టయింది. అతను అలసటంతా మర్చిపోయాడు. ఫ్లాస్క్ ఏది? అడిగాడు. ఆమె ఫ్లాస్క్ తీసుకొచ్చి ఇచ్చింది. శేఖరం ఈరోజు రాఘవరెడ్డి స్కూటర్ ఉంచేసుకున్నాడు. ఈరోజు ఉంచేసుకోకపోతే అతనికి చాలా అవస్థే అయ్యేది. తిరిగి శేఖరం కాఫీ తీసుకొచ్చేసరికి మీరా తెలివిలోకి వచ్చినట్లుగా మామూలుగా అయిపోయింది. శేఖరం అందిస్తున్న ఫ్లాస్కు ఎప్పట్లా ముడుచుకున్న ముఖంతో అందుకుంది. నవ్వుతూ మాట్లాడిన ఒక్క మాటకే పొంగిపోయిన శేఖరం మనసు మీరా ముడుచుకున్న ముఖం చూసేసరికి పొంగే పాల మీద నీళ్లు చిలకరించినట్లే అయింది. బాచి అక్కడ కనిపించడంతో బాచి దగ్గరికెళ్ళి అడిగింది మీరా. బాచి, ఇప్పుడు నీకేమైనా పనుందా? ఏమక్కా, ఏమైనా కావాలా చెప్పు అన్నాడు బాచి. నేను ఇంటికెళ్ళలేదు. అమ్మ కంగారు పడుతూ ఉంటుంది. ఒక్కసారి ఇంటికి వెళ్ళి అరుణకి పురుడొచ్చిందని, సాయంత్రం నేనొస్తానని కంగారు పడవద్దని చెప్పిరా అంది. అరుణమ్మగారి సంగతి తెలుసా అమ్మగారికి? అడిగాడు బాచి. అరుణ సంగతి చెప్పానులే. హాస్పిటల్కి వచ్చినట్టు మాత్రం చెప్పకు. ఇంట్లో ఎవరూ లేట, కాసేపు ఉండమన్నారని చెప్పు. సరే అక్క అంటూ వెనుదిరిగాడు బాచి. ఇదిగో పిలిచింది మీరా. బాచి వెనక్కి తిరిగాడు. క్షణంసేపు ఆగి, ఇక్కడ అమ్మగారు, అరుణ, పిల్లలున్నట్టే అమ్మగారికి తెలుసు. ఇంక నువ్వేం చెప్పకు తలదించుకుని అంది. సరే అని బాచి వెళ్ళిపోయాడు. ఆమె లోపలికి వెళ్ళిపోయింది. బాచి శేఖరం దగ్గరికి వచ్చాడు. మీరా బాచిని పిలిచి ఏదో చెప్పడం శేఖరం చూశాడు. ఏమిటో అతనికి అర్థం కాలేదు. ఏమిటి అని బాచిని అడిగాడు. ఒక్కసారి అక్కయ్య ఇంటికి వెళ్ళొస్తానండి. సైకిల్ మీద తొందరగానే వెళ్ళి వచ్చేస్తాను. ఏమైనా పనుందా? ఎందుకో తెలుసుకోవాలని ఆతృతతో అడిగాడు శేఖరం. అక్కయ్య ఇంటికి రాలేదని పిన్నిగారు కంగారు పడతారేమోనని అక్కయ్య చెప్పి రమ్మందండి అన్నాడు. చాలా దూరమా? ఇల్లెక్కడో తెలుసుకోవాలని అడిగాడు. కొంచెం దూరమేనండి, సైకిల్ ఉంది. బస్టాండ్ దగ్గర? అంత దూరం కాదులేండి, మా నిమ్మ తోటకి దగ్గరేలేండి. అక్కడన్నీ చేలేగా, అక్కడ ఇల్లేమున్నాయి? ఇల్లు ఎక్కడో వివరంగా తెలుసుకోవాలని అతనికి చాలా కుతూహలంగా ఉంది. అమ్మవారి గుడికి కాస్త దూరంలో 4 ఇళ్ళున్నాయండి. మీరు పొలాలకేసి రానట్టుంది. అక్కడేనండి. సరే వెళ్ళిరా, తొందరగా వచ్చేయి అని బాచిని పంపేశాడు శేఖరం. ఒక్కసారి బాబుని చూడాలని అతనికి ఎంతగానో ఉంది. బాబు ఎవరో మీరా నోటి మీదుగా తెలుసుకుందే అతనికి నిద్ర పట్టేటట్టుగా లేదు. సాయంత్రం 5 గంటలవుతోంది.
డాక్టర్ మాధురి వచ్చి మేనకోడల్ని చూడండి అంది నవ్వుతూ. శేఖరం గుమ్మం వరకు వచ్చి లోపల నుంచి మీరా మాట వినపడి ఆగిపోయాడు. మీరా అంటోంది, అరుణ, ఏమిటలా మొహం ముడుచుకున్నావు? నీ కూతుర్ని చూడు. నేనెప్పుడో నీకన్నా ముందే చూశాలే. ఆహా, మరి ముక్కు ఇంత పొట్టిగా ఉంది, గమనించావా? అలాగే బాగుంటుంది. బుగ్గ మీద ఈ ఘాటేమిటి? గిచ్చావా ఆడపిల్ల అని నవ్విన శబ్దం. నిజంగానే మీరా, నువ్వు పెళ్లి చేసుకుని ముందు అబ్బాయిని కనేసి ఉంటే నిజంగా నేను బాధపడి ఉండను. పోనీ ఇప్పుడైనా సరే, ఇది పెద్దదైనా నీ కొడుక్కి చేసుకుంటానని మాటియ్యి నవ్వుతూ అంటోంది అరుణ. శేఖరం చప్పున శబ్దం కాకుండా అడుగు పెట్టాడు. దించుకున్న మీరా ముఖం ఎర్రగా కందినట్టుగా ఉంది. అరుణ పక్కలో ఉన్న ఇంకా కళ్ళైనా తెరవని తన కూతురి గుప్పెటగా మోసిన చేతిని తన చేత్తో బుగ్గకి తాకించుకుని తన్మయంగా కళ్ళు మూసుకుంది. అప్పుడే ఎంత మమకారం! మంచం మీద అలా అరుణ స్థానంలో మీరా, పాప స్థానంలో తెల్లగా బొద్దుగా ఉన్న బాబు కనిపించారు శేఖరానికి. అరుణ మాట్లాడుతూ ఆగిపోవడంతో మీరా కళ్ళెత్తి అరుణకేసి చూసింది. అరుణ కళ్ళు మూసుకుని కూతురు చెయ్యి చెంపకి ఆనించుకుంది. ఏదో అనబోతూ వెనక్కి తిరిగిన మీరా ఆగిపోయింది. శేఖరం నిలబడిన తీరు చూస్తే అతను వచ్చి చాలాసేపైనట్టు తమ మధ్య జరిగిన మాటలు విన్నట్టుగా అనిపించింది. ఆమె ముఖం నల్లగా కమిలినట్టుగా అయింది. అరుణ కళ్ళు తెరిచి అన్నగారిని చూసి సిగ్గుగా నవ్వింది. తన చేతిలో ఉన్న కూతురి చేతిని నింపాదిగా వాల్చింది. శేఖరం మంచం దగ్గరికి వస్తుంటే మీరా పక్కకి తప్పుకుంది. శేఖరం కాసేపు అరుణతో మాట్లాడి, ఇంక మేం వెళ్ళొచ్చా అరుణ? వెళ్ళమ్మని తీసుకొస్తాను అన్నాడు. అలాగే అన్నయ్య. పాపం మీరాకి ఈవేళ భోజనమే లేదు అంది ఆమెకేసి ప్రేమగా చూస్తూ. చూసావా, నేనన్న మాటలో అబద్ధం లేదని ఇప్పుడైనా ఒప్పుకుంటావా? నేను తిన్నానో లేదో నీకు అక్కర్లేదు అన్నాడు నవ్వుతూ. అరుణ నవ్వింది. శేఖరం మీరాకేసి చూశాడు. గోడలకేసి పరీక్షగా చూస్తోంది. ఇంక వెళ్దామా అన్నాడు. ఉలిక్కి పడింది మీరా. రిక్షా పిలవచ్చా అన్నాడు అరుణకేసి తిరిగి. మీరా ఏం మాట్లాడకపోవడంతో అరుణే చెప్పింది, పిల్లు, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. బయటకెళ్ళిన శేఖరం 5 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. రిక్షా వచ్చింది అన్నాడు. వెళ్ళు మీరా అంది అరుణ. యాంత్రికంగా కదిలింది ఆమె. మీరా అరుణ పిలిచింది. ఏమిటన్నట్టుగా ఆగి చూసింది ఆమె. ఇలారా అంది అరుణ. ఆమె మంచం దగ్గరగా వచ్చింది. అలా ఉన్నావే మీరా అడిగింది అరుణ. శేఖరం అక్కడే ఉన్నాడు. ఎలా ఉన్నా, రేపు తొందరగా వచ్చేస్తాలే అని శేఖరం పక్క నుంచే యువతలికి వచ్చేసింది. అరుణతో చెప్పి శేఖరం కూడా వచ్చాడు. మీరా అలా ఉండడానికి కారణాలు వాళ్ళ మాటలు తను విన్నాడని తను మీరాని ఉద్దేశించి మాట్లాడడం. శేఖరం మీరా పక్కన ఆగి, రిక్షా అదిగో రా అన్నాడు. ఆమె వచ్చి రిక్షాలో కూర్చుంది. ఇంటికా మీ ఇంటికా అని అడిగాడు. రిక్షా పక్కకి వచ్చింది. మీరా మాట్లాడలేదు. రిక్షావాడికి చెప్పాలి. అమ్మగారితో చెప్పి వెళతాను. రిక్షా కదిలింది. రిక్షా కన్నా ముందుగా శేఖరం ఇంటికి వెళ్ళాడు. లోపలికి వచ్చిన మీరా వెన్ను మీద చేయి వేసి ప్రేమగా అంది శాంతమ్మ గారు. చిన్నపిల్లవైనా చాలా సహాయం చేశావమ్మా మీరా. నే చేసిందేముందండి, మీరలా నీరసంగా ఉన్నారేం అంది. నేను కట్టెనే ఇక్కడున్నాను. నా ప్రాణమంతా అక్కడే ఉంది. పోనీ వద్దామా అంటే ఆ కంగారులో నాకు గుండెదడ వస్తే దాన్ని వదిలి నన్ను చూడాలంటారు అని మళ్ళీ వెడదామా మీరా, మేమొచ్చే వరకు ఉంటావా అంది. అలాగేనమ్మా అంది మీరా. ఈ వేళంతా కాఫీమయం, నాకు టీ కావాలమ్మా అన్నాడు శేఖరం. మీరా లోపలికెళ్ళి టీ చేసి తీసుకొచ్చింది. మీరేం తీసుకుంటారు శాంతమ్మ గారిని అడిగింది. ఇప్పుడేం తీసుకోను, నువ్వు తీసుకున్నావా అంది. ఎప్పుడు చెప్పందే మీరా ఏమీ తీసుకోదని ఆవిడకి తెలుసు. వచ్చే ముందే అరుణ నేను శేఖరం మీరాకేసి చూశాడు. గ్లాస్ కావాలి అన్నాడు. గ్లాసు తీసుకొచ్చి అతని దగ్గర పెట్టింది. సగం టీ అందులో పోసి అక్కడ పెడుతూ, ఇదిగో నాకింత అక్కర్లేదు అన్నాడు.
మీరా తీసుకోలేదు. అలా అతను ఇచ్చింది తీసుకోవడం మీరాకి అస్సలు ఇష్టం లేదు. నువ్వు తీసుకొచ్చిన బాబు తను పెట్టుకుంటుంది అంది శాంతమ్మ గారు. ఈవేళ కాఫీలకి లెక్కే లేదు. తీసుకోమను. తీసుకో మీరా అందావిడ. నేను కాసేపాక పెట్టుకుంటానండి బలవంతంగా అంది మీరా. పెట్టుకున్నా సరే తీసుకో. పొద్దుటి నుంచి భోజనం లేదు. మీరా తీసుకునే వరకు శేఖరం తీసుకోలేదు.